సో ప్రెసెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లె మా అన్న మా తండ్రి చావు కారణమయ్యాడు అని అనేసి వార్తలు అయితే చేస్తుంది. సో దాని మీద అభిప్రాయం ఏంటి? ఆ అమ్మాయికి షర్మిలకి సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, ఇంగితం ఏమైనా ఉంటే ఆ మాటలు మాట్లాడదు. బుద్ధి లేని మాటలు. నువ్వు వైఎస్ఆర్ కూతురుగా పుట్టి వైఎస్ఆర్ కుటుంబాన్ని బదారణ పెడతావా? నీకు నీ అన్నయ్యకి గొడవ ఉంటే ఇంట్లో తెలుసుకో, నీ పెద్దలందరూ కూతురు తెలుసుకో. నీకు సాక్షిలో వాటా ఉందంటే కోర్టులో తెలుసుకో. ప్రజలకేం సంబంధం అని నీ కుటుంబ సమస్యను తీసుకొచ్చి బజార్లో పెట్టి దివంగత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం యొక్క పరువు తీస్తావారు. కొందరు కడుపులు పుడతారు, కొంతమంది కడుపులో చెరబుడతారు. ఈ అమ్మాయి వైఎస్ రాజశేఖర రెడ్డి కడుపులో చెరబుట్టిన పిల్ల కాబట్టి ఒక తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ బిడ్డని అని చెప్పి కాంగ్రెస్ తిట్టి మా నాన్నని ఎఫ్ఐఆర్లో చేర్చిన దుష్ట కాంగ్రెస్ అని ఆ రోజు తిట్టి అందరూ అనుకున్న ధైర్యంగా మాట్లాడతాను. ఆ రోజు అన్ని తిట్టి అక్కడ బోని జరగపోయేటప్పటికి అక్కడ కొట్టుకట్టేసేసి ఇక్కడికి వచ్చి అదే కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పక్కన చేరుతావా? సిగ్గుందా నీకు? నీ తండ్రిని నీ కుటుంబాన్ని ఎంతగా అవమానపరిచి హేళన చేసి కేసులేసి కుటుంబాన్ని అవసరపెట్టిన కాంగ్రెస్లో చేరి వీళ్ళు నంగరాజ్య మాటలు మాట్లాడతావు. సిగ్గుండద్దు? నీకు ఇంగిత జ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా? సిగ్గు శరం ఉందా నీకు కాంగ్రెస్ గురించి ఓట్లు అడగడానికి? ఆ అమ్మాయి నోటా ఓట్లతోటి పోటీ పడుతుంది. ఆ అమ్మాయి అసలు వైఎస్ షర్మిలారెడ్డి ఎలా పెట్టుకుంటుంది? వైఎస్ అని ఎలా పెట్టుకుంటావు నువ్వు? నీకు పెళ్ళి అయింది, పెళ్ళైనా మీకు మొగుడు ఇంటి పేరు ఎలా పెట్టుకోవాలి? రెడ్డి అని ఎలా పెట్టుకుంటారు? అనిల్ శాస్త్రి నీ మొగుడు, షర్మిలా శాస్త్రి అని పెట్టుకో. నీ విడాకులు ఇచ్చేసావా? నీ మొగుడికి ఏమన్నా విడాకులు ఇచ్చేస్తే మొగుడికి విడాకులు ఇచ్చేసానని మా నాన్న ఇంటి పేరు పెట్టుకుంటారు అన్నాను. విడాకులు ఏం ఇవ్వలేదు కదా, ఉన్నారు కదా. ఓ సాంప్రదాయం ప్రకారం మన భారతీయ సంస్కృతి ప్రకారం పెళ్ళైనాక భర్త ఇంటి పేరు, భర్త కులం పెట్టుకుంటారు. ఎవరైనా కులం పెట్టుకోకపోయినా భర్త ఇంటి పేరు అవుతుంది ఆటోమేటిక్గా. భర్త ఇంటి పేరు వదిలేసేసి వైఎస్ఆర్ అంటా నీకేం అర్హత? వైఎస్ఆర్ పెళ్ళి అయ్యి మరో ఇంటికి వెళ్ళిపోయినాక నువ్వే అంటివి నేను ఈడపిల్లని కాదు ఆడపిల్లని అని అన్నావు కదా. ఇవాళ ఎలా మాట్లాడుతావు? అంటే ఇష్టం వచ్చేటట్టు నువ్వు మాట్లాడితే ఆయన పేరు చెప్పగానే నీకు వేసేస్తాడు అనుకున్నావు ఓటు. అలా అయితే అలా వేయరు. అలాగే సూర్యుడు నీకన్నా ఎక్కువ, ఆయన జీవితం అంతా ఆయన పక్కనే ఉన్నాడు. సూర్యుడు నీకన్నా ఎక్కువ ఆయనతోటి. అది సూర్యుడికి వేసేస్తారు ఓట్లు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పగానే ఆయన గొడుగు పట్టుకున్నాము, ఆయన పక్కన ఉంచున్నాము, ఆయన కడుపులు పుట్టామంటే కుదరదు. ఆయన కడుపులు చెరబుట్టిన వాళ్ళు ఉంటారు. ఆ చెరబుట్టిన వాళ్ళు నువ్వు ఒకదానివి. కనుక ఈ పిచ్చి వేషాలు మానేసి కుటుంబాన్ని అల్లరి చేయటం మానేసి గతి లేక ఇక్కడ మూట కట్టేస్తే తెలంగాణ వచ్చి పోమని మూట కట్టేస్తే అక్కడికి వెళ్ళావు. అక్కడికి వెళ్ళి ఏదన్నా అనుకుంటే అక్కడ వస్తే ఇక్కడ వచ్చి ఏ కాంగ్రెస్ అయితే నీ కుటుంబాన్ని మీ నాన్నగారిని ఎఫ్ఐఆర్లో చేర్చి మీ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసిందో, పరువు తీసిందో ఆ కాంగ్రెస్లో చేరతావా? అక్కడ పురంధేశ్వరి అట్లాగే ఏ రామారావు గారి అయితే కాంగ్రెస్ని పోరాడాడో ఆ కాంగ్రెస్లో చేరి ఆవిడ మినిస్టర్. ఎంత వీళ్ళ బుద్ధులు ఏంటో, వీళ్ళకి ఒక సంస్కారము, వీళ్ళకు ఒక నిబద్ధత లేదు. వీళ్ళతో రాజకీయాలకి దరిద్రం, అంతకన్నా ఇంకేం చెప్పలేము. షర్మిలా ఆయన రాజశేఖర రెడ్డి కడుపులో చెడబుట్టిన పిల్ల. ఖచ్చితంగా ఆ అమ్మాయి నోటా ఓట్లతోటి పోటీ పడుతుంది కానీ ఎవరి ఓట్లకి ఎవరికి పోటీ కాదు. మరి షర్మిల జగన్ మీద అలాంటి వాదన వేసినప్పటికీ కూడా రాజశేఖర్ గారి భార్య ఏమాత్రం స్పందించడం లేదు. దీనికి గల కారణం ఏంటి సార్? ఆవిడ ఎప్పుడు స్పందించదు. ఆవిడ ఆనాడు కన్న కొడుకే కన్న తండ్రిని చంపాడు అనే వాదన అయితే కరెక్ట్ కాదు. మరి దీనిపైన తల్లి ఎందుకు స్పందించడం లేదు అన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి కానీ వీళ్ళకి ఆవిడ మాట్లాడాలని అవసరం లేదు. ఆవిడ ఎప్పుడు మాట్లాడలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడలేదు. లేనప్పుడు ఆవిడ బైబిల్ తను చదువుకుంటూ తను తప్పితే ఏదైనా వాళ్ళ విషయం అది. ఇద్దరు నాకు 2 కళ్ళే, కొడుకు కూతురు. సో వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆవిడ ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎవరి ఇద్దరు కొడుకు కూతురు ఏ తల్లి అయినా చేయలేదు కదా అట్లాగూ. సో ఆవిడ తటస్థంగా ఉంది, వీళ్ళు చూసుకొని. సో ఆవిడని లాగటం కరెక్ట్ కూడా కాదు. మరి ఇంటి రచ్చ ఈదికి ఎక్కించడం కూడా కరెక్ట్ కాదు కదా. దాని మీద ఆవిడ స్పందించాలి కదా. అది చాటుగా చెప్తుందేమో, ఖచ్చితంగా చెప్పు ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ బట్ మనం చెబుతూ ఆ అమ్మాయికి అస్సలు ఎవరో చిన్నపిల్ల అంటే అమ్మాయి ఎవరో చెప్పడానికి పెద్ద మొగుడు వేదికలెక్కి సందేశాలు ఇస్తాడు కదమ్మా. నీకు ఉండద్దా అసలు? నీకు జగన్కి ఎందుకు విరోధం వచ్చిందో తెలియదా ప్రజలకి? ప్రజలకు అన్నీ తెలుసు.
నువ్వు జగన్ దగ్గరికి నీ మొగుడు వెళ్ళి ఒక 6 ఫైళ్ళు నీ మొగుడు వ్యాపారాలకు సంబంధించి 6 ఫైళ్ళు పంపిస్తే తిరస్కరించాడు జగను. తర్వాత అమ్మని తీసుకెళ్ళి అడిగావు, ఆమెతో చెప్పేశాడు, అమ్మ నేను సీఎం అయింది ఇందుకోసం కాదు, ఈ అనైతికంగా ఈ ఫైల్స్ అన్ని క్లియర్ చేయడానికి మన వాళ్ళకి మనం చేసుకుంటానికి కాదు, నేను నాన్నగారు కన్న కళల్ని సార్థకం చేయడానికి వచ్చాను కనుక ఏం నేను సంతకాలు పెట్టను, ఈ ఫైల్ క్లియర్ చేయను అన్నాడు. దాంతో నీకు విరోధం వచ్చింది. అంతే తప్పితే నేను తిరిగానంటే నువ్వు తిరగలా, నువ్వే తిరుగుతానన్నావు, నేను తిరగమని అడగలా. ఆవిడే పార్వతి గారు తిరుగుతానంటే ఆవిడకి మోకాళ్ళు నొప్పి వద్దని భారతి వెళ్తానంటే భారతిని కూడా వద్దు అని నువ్వు వెళ్ళావు. భారతి వద్దొద్దు భారతి, నేను వదినా వద్దు వదినా, నేను వెళ్తాను, రాజశేఖర రెడ్డి కూతురుగా వెళ్తాను, అన్నయ్య వెనకాల నేను ఉంటాను అని అంటే సరే వెళ్ళమన్నారు. ఇవాళ నేను తిరిగాను, నాకు మంత్రి పదవి లేదు, నేను తిరిగాను, నాకు అది రాలేదు అంటే తిరిగిన వాళ్ళు అందరూ చాలామంది తిరిగారు. పేరు నేను తిరిగాడు కూడా అని చాలామంది తిరిగారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి అభిమానం కూడా చాలామంది తిరిగారు. అందరికీ పంజారాలు చేయటారు కదా ఎన్నికలు, ప్రజలు అందుకు ఇచ్చారు ఓట్లు. జగన్ క్లియర్గా చెప్పాడు, నేను ప్రజల ముందుకు తిరిగింది ఇందుకు కాదు, మీకు చేయటానికి కాదు, మనం పంచుకోవటానికి కాదు, ఈ ప్రజల కోసం చేయాలి, ఆయన నమ్మకం ఆయన కళలు కన్నది సార్థకం చేయాలి. అంటే పదవి ఇవ్వని కారణంగానే అన్నకు విరుద్ధంగా మాట్లాడుతుంది అంటారు. పదవి ఇవ్వకపోయిన కారణం వాళ్ళ మొగుడు అన్ని లేదు, కొన్ని ఫైల్స్ తీసుకొచ్చి క్లియర్ చేయమంటే అవి చేయకపోవటం, ఇదే కారణం అంతే, ఇంకేం లేదు. లేకపోతే నువ్వేంటమ్మా నువ్వు షర్మిల ఏంటి, షర్మిల పెద్ద నాయకురాలు ఏమన్నా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమన్నా ఉన్నావు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంపీగా ఉంది జగనే, నువ్వు కాదు కదా. మాట్లాడేస్తే సరిపోద్దా ఆయన కూతుర్ని, నువ్వు మొగరాయిలాగా మాట్లాడితే సరిపోద్దా? అమ్మాయి చాలా తప్పు, చాలా అనైతికం. అమ్మాయి మాట్లాడటం అనైతికం, మాట్లాడటం అధర్మం. నీ నాన్న మీద నీ కుటుంబం మీద ఆవాసపాలు చేసిన పార్టీలో చేరి ఇవాళ నీ అన్నయ్యని నేను వైఎస్ఆర్సీపీ కాదు అయినా కామన్గా మాట్లాడితే, వైఎస్ఆర్సీపీ కాకపోయినా కామన్గా మాట్లాడేప్పుడు ఇది కరెక్ట్ కాదు. ఒక కుటుంబాన్ని బజారుపాలు చేయటం కరెక్ట్ కాదు. చంద్రబాబు ఎట్లా అయితే కుటుంబాన్ని రోడ్డు పాలు చేశాడు గతంలో, ఇవాళ నువ్వు అది చేస్తున్నావు, తప్పది. చంద్రబాబు కుదిరింది, అమాయకులు కాబట్టి ఎన్టీఆర్ సంతానం అంతా అమాయకులు కనుక వాళ్ళ మిగతా డీటెయిల్ కాదు, రెచ్చగొడితే రెచ్చిపోయారు, ఆ భ్రమలు కల్పిస్తే భ్రమలో పడిపోయారు కనుక సాగింది. నీకు సాగదు అట్లా, ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. అప్పుడు వేరు, అప్పుడు మీడియా ఉంటే చంద్రబాబు ఆటలు కూడా సాగే కదా, సోషల్ మీడియా అన్నీ ఉంటే. అప్పుడు మీడియా లేదు కనుక సాగింది. ఇవాళ మీడియా ఉంది, ప్రతి విషయం బయటకు వస్తాయి. ఎందుకు నువ్వు విరోధం వచ్చిందో కూడా ఇవాళ తెలుసు, అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో అందరికి ఎందుకు నీకు మీ అన్న కోపం గొడవ వచ్చింది అందరికీ తెలుసు. కొత్తగా నువ్వేం కథలు చెప్పినా నమ్మరు కనుక ఆ అమ్మాయి తప్పు, ఆ అమ్మాయి పద్ధతి కాదు. రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో ఆ సంవత్సరంలోనైనా పార్టీ పెట్టి 6 నెలలు మూసేసా, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకో పార్టీ. ఏమన్నా ఒక విచక్షణ కావాలి, ఒక విద్యత కావాలి, సమర్థత కావాలి, ఒక నీతి కావాలి, ఒక నిబద్ధత కావాలి. ఏమీ లేవు, వీళ్ళంతా రాజకీయాలు అంటారు. రాజధాని ఫైల్స్ అనే చిత్రం ట్రైలరు సో ఇప్పుడైతే యూట్యూబ్లో అది 1 కోటి వ్యూస్కి చేరుకుంది. ఓ రైతు భూమి ప్రభుత్వానికి మధ్య జరిగే సంఘటనలతో ఈ చిత్రం తెరకెక్కింది. దీనికి విశేష ఆదరణలు లభిస్తున్నాయి. ఈ చిత్రంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఇవన్నీ ఏంటంటమ్మా, ఈ సందర్భోచితంగా సందర్భాన్ని బట్టి తీసే సినిమాలు. ఇవాళ ఎన్నికల సమయం వస్తుంది కనుక వాడు వ్యూహం తీశాడు రామ్ గోపాల్ వర్మ, వీళ్ళు రాజధాని ఫైల్స్ తీశారు. ఇవన్నీ ప్రజల్లో ఎంతవరకు నిలబడతాయి ఏంటి చూడాలి. ఇప్పుడు రాజధాని ఫైల్స్ అనేది పొలం మీద ఎవరికి ఫేవర్గా తీశాడు? రైతులకు ఫేవర్గా తీశాడు. రైతులని ఎవరు మోసం చేశారు? రైతులు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మోసం, రైతులు చంద్రబాబు మోసం చేశాడా? అవన్నీ ప్రజలకు తెలుసు. చంద్రబాబు ఒక అరచేతిలో వైకుంఠాన్ని చూపించి మీ ఆస్తులు ఇలా పెరిగిపోతాయి అలా పెరిగిపోతాయి అని ఒక వైకుంఠం చూపించి ప్రజల్ని మోసగించాడు. ప్రజలు పాప ఆ భ్రమలో పడి చంద్రబాబు భ్రమలో పడి మోసపోయారు. సో అది ప్రజలకు తెలుసు. ఆ 35 గ్రామాలే మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు, 35 గ్రామాల్లో రైతులు మోసపోయారు. ఎవరి వల్ల మోసపోయారు? చంద్రబాబు మోసం చేశాడు, మమ్మల్ని కాపాడండి అంటే కాదు కదా. మోసపోయింది మీరు, చంద్రబాబు వల్ల మోసపోయారు. చంద్రబాబు మీకు ఆ కహాని చూపించాడు, అన్ని ఫ్రేమ్వర్క్లు చూపించాడు. రాజధాని విషయంలోనే మొత్తం డ్రామా ఆడాడు. ఇవాళ నేను దొరికింది కదా సింగపూర్ వాళ్ళకి,
సింగపూర్ వాడికి 16,600 భూములు ఇచ్చాడు. గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్ ఇది మహా కథలు చెప్పాడు ఆ టైంలో. ఇప్పుడు అనేది గవర్నమెంట్ అగ్రిమెంటే కాదు, అది ఈశ్వరన్ అని ఒక మినిస్టరు అతని సొంత వ్యక్తిగత దీంతో డీల్ ఇది. అతనేమో అవినీతి పరుడని ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అతను సింగపూర్ మంత్రి అతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. అతను అలాంటి ఒక అవినీతి పరుడితోటి అతని వ్యక్తిగతం యొక్క కంపెనీతో టైఅప్ చేసేసి ఇది సింగపూర్ ప్రభుత్వంతో అగ్రిమెంట్ అని ఒక భ్రమ కల్పించారు. ఇప్పుడు అన్నీ అనైతికంగా జరిగిందని నేను ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇలా ఉంటే చంద్రబాబు ఇలా మోసం చేశాడు. దుబాయ్ వాడికి కూడా సుభాయ్ షెట్టికి కూడా ఇచ్చాడు 50 ఎకరాలు. 50 ఎకరాలు చేయమన్నాడు. ఇక్కడ 7 స్టార్ హోటల్ వస్తుంది, ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది, అది ఇది కథలు చెప్పాడు. ఎక్కడ 2018 నాటికి ఇవన్నీ వస్తాయని చెప్పాడు. భూమి పూజ కూడా జరగలేదు. ఇట్లా అతను అన్ని అబద్ధాలు చెప్పి జనాలను మోసం చేసి ఏదో అది వస్తుంది ఇది వస్తుంది అని భ్రమలు చూపించి మోసం చేశాడు. ఆ మోసంలో మోసపోయారు వాళ్ళు. సో ఆ మోసపోయారు అని చెప్తున్నారా, ఏం చెప్తున్నారో చూడాలి. అది నిజం చెప్తే, నిజం గట్టిగా చెప్పగలిగితే జనాలు చూస్తారు. దానివల్ల ఓటింగ్ ప్యాటర్న్లో ఏం తేడా ఉండదు దానివల్ల. సో ఎలాంటి సినిమాలు ఎన్ని చేసినా కూడా అవి ఓట్ల మీద అయితే ఎటువంటి ప్రభావితం చూపించదు. ఏమి చూపించమ్మా అటువంటి ప్రభావితం. సినిమాని చూస్తారమ్మా. అలా సినిమా ప్రభావితం చేసేటైతే పవన్కి ఈ పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోడు. పవన్ సీట్లు 31 సీటు కూడా గెలవకుండా మొత్తం అంతమంది నిలబెడితే 1 సీటు గెలిచింది ఉండదు కదా. ఇవన్నీ సినిమాని బట్టి సినిమాని చూస్తారు. సినిమా అభిమానం వేరు, ఓట్లు వేరు. ఈ సినిమా ప్రేక్షకుడు ఓటర్గా మారడు, ఓటేస్తాడు కానీ నీ ఓటర్గా సినిమాని బట్టి ఓటర్గా మారడు. వాడి చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులు బట్టి అవి చూస్తాడు. వాటిని బట్టి మారుతాడు తప్పితే ఓటర్గా ఎవరికి తయారవుతారు తప్పితే సినిమాలు చూసి ఎవరమ్మా. సినిమాలు చూసి అయితే అసలు ప్రతి హీరో నెక్స్ట్ సీఎం అని నేను తయారైపోవచ్చు. తమిళ్లో ఒక ఎంజీఆర్, తెలుగులో ఒక ఎన్టీఆర్,